హాయ్ ఫ్రెండ్స్, మీకు తమిళ చూడగానే అర్థమై ఉంటుంది. ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్ గురించి మనం ఒక టాపిక్ చెప్పుకోబోతున్నాము. అయితే డిగ్రీ థర్డ్ సెమిస్టరీలో మనకి వన్ ఆఫ్ ద యూనిట్ అండి, ఇది సెకండ్ యూనిట్. ఇప్పటివరకు మనం షేర్స్ని ఎలా ఇష్యూ చేయాలి, అలాగే షేర్స్ని ఎలా వాల్యుయేషన్ చేసుకోవాలి, అదేవిధంగా గుడ్ విల్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది క్లాసెస్ అన్నీ అయిపోయాయి. దానికి సంబంధించిన లింక్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తుంటాను ప్లేలిస్టు. అక్కడ లేకపోయినా మన ఛానల్లోకి వెళ్ళిపోయేసి, అంటే మన ఛానల్ ఐకాన్ని క్లిక్ చేసేసి అక్కడ మన ఛానల్లోకి వెళ్ళినట్లయితే ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లేలిస్ట్లో మనకి థర్డ్ సెమ్ అకౌంట్స్ అని ఉంటుంది. దాంట్లో పోయేసి మిగతా వీడియోస్ అనేది చూసేయండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్. ఇప్పటివరకు ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ టాపిక్స్ అనేది విన్నాము. ఇప్పుడు వచ్చేసి డెబెంచర్ అనే కొత్త వర్డ్ వినబడుతుంది. మీ కాలేజీలో చెప్పు ఉండకపోవచ్చు, కాకపోతే చిన్న వ్యూ చెప్పాలి కాబట్టి ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉంటుంది కాబట్టి అసలు ఎందుకు ఏంటి అన్నది చెప్తాను చిన్నదిగా. డెబెంచర్స్ అంటే ఏమీ లేదండి, ఇది లోన్ లాంటిది. లోన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది అనుకుందాం. ఇప్పుడు మణికృష్ణ క్యాంపస్ కంపెనీ అనుకుందాము. ఈ కంపెనీకి కొంచెం మనీ అవసరమైంది, అంటే లోన్ అవసరమైంది. ప్రతిసారి నేను బ్యాంక్కి వెళ్ళేసి నా అసెట్స్ అన్నిటిని చూపించుకొని, లైబిలిటీస్, నా ప్రాఫిట్స్ చూపించుకొని లోన్ తీసుకోలేను. అంటే ఒక అమౌంట్ లిమిట్ దాటిపోయిన తర్వాత నేను తీసుకోలేను. అలాంటి టైంలో ఏం చేస్తానంటే పబ్లిక్కి నా దగ్గర ఇంత ప్రాఫిట్ అనేది వస్తుంది, నాకు ఇలాంటిది స్టార్ట్ చేయాలని ఉంది అని నేను అంటే అనుకొని పబ్లిక్కి నేను డెబెంచర్స్ని రిలీజ్ చేస్తాను. ఇవి కూడా షేర్స్ అయినా డెబెంచర్ షేర్స్. ఇవి షేర్స్ కాకుండా బాండ్స్ అనొచ్చు. అంటే ఒక ప్రజల దగ్గర నుంచి, అంటే పీపుల్స్ దగ్గర నుంచి మనీని అప్పుగా తీసుకొని ప్రీమియంగా లేకపోతే వాళ్ళు ఇచ్చిన అమౌంట్గా పే చేయడాన్ని. ఎగ్జాంపుల్గా ఎలా, మీ దగ్గర 10 రూపాయలు తీసుకొని మీకు 12 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఎవరి పబ్లిక్ నుంచి మనీ తీసుకోవడాన్ని ఇక్కడ డెబెంచర్స్ అనుకోవచ్చు. డెబెంచర్స్ మీనింగ్ అది పూర్తిగా. డెబెంచర్స్కి బాండ్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు కంపెనీలో అమౌంట్ పెట్టారు అంటే డెబెంచర్స్లో మీకు బాండ్ అనేది ఇస్తారు. అంటే 3 years కానివ్వండి, 4 years కానివ్వండి, 5 years కానివ్వండి, ఒక బాండ్ అనేది ఇస్తారు. ఆ బాండు ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు వాల్యూ చెప్తారు. ఎట్ పార్కా అంటే షేర్ వాల్యూకేనా, మీకు రీపేబుల్ మేము ఎంత పే చేస్తామో అది ఎట్ పార్, మీరు ఎంత మేము ఇష్యూ చేసామో అంత అమౌంట్ని పే చేస్తామని. అలాగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. నేను చెప్తాను. మామూలుగా వచ్చేటప్పటికి అన్ని కంపెనీస్ 6 రకాలైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటాయి. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీల్లో ఇది జనరల్ ఎంట్రీస్ రాస్తే సరిపోతుంది. కొన్ని యూనివర్సిటీలకు వచ్చేటప్పటికి ఈ యూనిట్కి సంబంధించి లెడ్జర్స్ అండ్ జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసుకోవాలి. కానీ మ్యాక్సిమం యూనివర్సిటీలో వచ్చేసి జనరల్ ఎంట్రీస్ వేస్తే సరిపోతుంది. చాలా డెడ్ ఈజీ అండి. 6 అంటే 6 ట్రాన్సాక్షన్స్, అంటే జనరల్ ఎంట్రీస్ గుర్తుపెట్టుకుంటే చాలు. 6 సిచ్యువేషన్స్వి. ప్రతి సిచ్యువేషన్స్కి 2 ఉంటాయి. అంటే ఇష్యూ ఉంటుంది, రిడెంప్షన్ ఉంటుంది. ఇష్యూ అంటే కంపెనీలోకి మనీ మనం పెట్టేటప్పుడు ఉంటుంది, మనం తీసుకునేటప్పుడు ఉంటుంది ప్రతి సిచ్యువేషన్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో 3 మోడల్స్ అనేది కన్ఫామ్గా ఉంటాయండి. ఆ 3 మోడల్స్ అనేది నేను భవిష్యత్తులో ఈ వీడియో అయిన వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అన్ని క్లాసెస్ అనేది పెడుతూ ఉంటాను. మీరు ఈ వీడియో మీకు ఎక్కడైనా అర్థమైంది బ్రో, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని మీకు అనిపించినట్లయితే ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. భవిష్యత్తులో ఇలాంటి వీడియోస్ ఇంతకు మించి వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అయితే ఫస్ట్ సిచ్యువేషన్ చూసుకునేటప్పటికీ వెన్ డెబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్ అండ్ రీపేబుల్ ఎట్ పార్. ఇప్పుడు ఏంటంటే కంపెనీ ఇష్యూ చేసింది ఒక రేటుకి, 10 రూపాయల రేటుకి ఇష్యూ చేసింది, 10 రూపాయల రేటుకి మేము పే చేస్తామని చెప్పింది. ఇది కూడా అలా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఇది ఫస్ట్ సిచ్యువేషన్. అంటే మీ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ ఎట్ పార్ వచ్చేసి బ్యాంక్, పీపుల్ నుంచి మనీ వచ్చింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు డెబెంచర్స్ అకౌంట్లోకి వేసేసుకుంటాము. రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్ ఎట్ పార్ అంటే పీపుల్స్కి పే చేసేటప్పుడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్న పీపుల్ అని. ఇక్కడ పీపుల్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక షేర్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే ఒక కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్కి కంపెనీ రిఫర్ చేసినా కానివ్వండి, ఇలాంటివి వస్తాయి. అందరికీ రిలీజ్ చేయకపోవచ్చు ఒక్కోసారి. రిడెంప్షన్ చేసేటప్పుడు అంటే వాళ్ళకి అమౌంట్ పే చేసేటప్పుడు డెబెంచర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. డెబెంచర్ అకౌంట్ ఎందుకు రాసుకున్నాము, ఎవరు ఇస్తున్నారు, ఎవరికి పోతుంది, మన దగ్గర నుంచి పోయేది బ్యాంక్ నుంచి అమౌంట్ కాబట్టి అమౌంట్ ఇక్కడ రాసుకుంటాము. క్యాష్ అని రాయకుండా బ్యాంక్ నుంచి పోతుంది కాబట్టి బ్యాంక్ రాసుకుంటాం, అంతే. అంతకు మించి ఏమి లేదండి. ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్లో వచ్చేసి డెబెంచర్స్ అనేవి ఇష్యూ అండ్ ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు మన కంపెనీ యొక్క వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే దానికి ఒక రెప్యుటేషన్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇంతకుముందు ప్రస్తుతం కాలంలో టెస్లా కంపెనీ రెప్యుటేషన్ ఎక్కువ ఉంది. ఆ కంపెనీ ఏ షేర్లో అయితే ఇన్వెస్ట్ చేస్తుందో ఆ షేర్ వాల్యూ అనేది, కంపెనీ యొక్క షేర్ వాల్యూస్ అనేది వెంటనే పెరిగిపోతూ ఉంటాయి.
అలాగా ప్రీమియం ఉన్నప్పుడు వీళ్ళు ప్రీమియంకి రిలీజ్ చేసుకుంటారు. ఇలాగ 10 రూపాయల షేర్ ఉందనుకోండి, 10 రూపాయల షేర్ని 12 రూపాయలకి పిలుస్తారు. వాళ్ళు కంపెనీ యొక్క షేర్ వాల్యూ 10 రూపాయలే, కానీ 2 రూపాయలు ఎక్స్ట్రా వేసి 12 రూపాయలు షేర్ వాల్యూ అని చెప్పి పంపిస్తారు. అలాంటి టైంలో ఎలా రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు? బ్యాంక్ అకౌంట్ డేటా టు 12 రూపీస్ రాసుకుంటాము. డెబెంచర్స్కి వచ్చేటప్పటికి 10 రూపాయలే షేర్ వాల్యూ. డెబెంచర్ బాండ్ యొక్క వాల్యూ వచ్చేసి 10 రూపాయలే, కానీ ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ మనకు వచ్చింది ఏంటి? ప్రీమియం వచ్చింది. దేనివల్ల? ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ వల్ల మనకి 2 రూపీస్ వచ్చింది. ఆ 2 రూపీస్ ఇక్కడ వేసుకుంటాము. అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేసి మరి చెప్తున్నాను మీకు. ఎక్కడ డౌట్స్ ఉండకూడదు మీకు. ఈ వీడియో చూసి మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాయడమే. ఓకేనా? ఇక్కడ మళ్ళీ రిడెంప్షన్ చేస్తాము. డెబెంచర్స్ రిడెంప్షన్ ఎట్ పార్. ఎట్ పార్ అంటే ఏంటి? 10 రూపాయలకి మళ్ళీ తిరిగి ఇవ్వడం. టెస్లా కంపెనీలో మన షేర్ కొనాలనుకోండి 12 రూపీస్ పే చేయాలి, కానీ వాళ్ళు మనకి పే చేసేది మాత్రం 10 రూపీస్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. థర్డ్ సిచ్యువేషన్ వచ్చేసి వెన్ డెబెంచర్స్ ఇష్యూ ఎట్ డిస్కౌంట్ అండ్ రీపబుల్ ఎట్ పార్. ఇప్పుడు వచ్చేసి మా కంపెనీ యొక్క అంటే టెస్లా కంపెనీ షేర్ వచ్చేసి 10 రూపాయలు ఉందనుకుందాము, వాళ్ళు 9 రూపాయలకే ఇస్తున్నారు. 9 రూపాయలకే ఇస్తున్నారు. అలాంటి టైంలో మనం ఎలా రాసుకుంటాము? వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎలా రాసుకుంటారంటే బ్యాంక్ అకౌంట్ 9 రూపాయలు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్. ఇప్పుడు డిస్కౌంటే కదా ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? 1 రూపీ టు డెబెంచర్స్ అకౌంట్. డెబెంచర్స్ వాల్యూ ఎంత? అసలు 10 రూపాయలు వేసుకున్నాము. అంతేనండి. తర్వాత రిడెంప్షన్ చేసేటప్పుడు ఎట్ పార్ అన్నారు. ఎట్ పార్ అంటే ఎంత? 10 రూపాయలు. మనకు కొన్ని 9 రూపాయలు, కానీ మనకి 10 రూపాయలకి రిటర్న్ వస్తుంది, అంటే 1 రూపీ లాభం. కానీ వాళ్ళు ఎలా బుక్స్లో రాసుకుంటారంటే ఇలా రాసుకుంటారు. డెబెంచర్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ 10 రూపీస్ 10 రూపీస్. డెబెంచర్స్ వాల్యూ ఎంత ఉందో అంత పే చేస్తారు. ఎట్ పార్ అంటే మనం షేర్ వాల్యూకి షేర్ వాల్యూ అంటే 10 రూపాయలు అంటే 10 రూపాయలు. డిస్కౌంట్ అన్నట్లయితే 10 రూపాయలు ఉంటే అది తక్కువ ఉండొచ్చు, 9, 8, 5 ఎంతైనా ఉండొచ్చు, 10 కన్నా తక్కువ ఉంటుంది. ప్రీమియం అంటే 10కి పైన ఎంత ఉన్నా అది ప్రీమియం కిందకి వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఎట్ పార్ అంటే ఏంటి, ఎట్ డిస్కౌంట్ అంటే ఏంటి, ఎట్ ప్రీమియం అంటే ఏంటి. తర్వాత వచ్చేసి వెన్ డెబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ పార్ రీడెమబుల్ ప్రీమియం. ఇప్పుడు ఏం అర్థమవుతుంది? తీసుకునేది మాత్రం షేర్ కొనేది 10 రూపాయలకే, కానీ మనకి ప్రీమియం అమౌంట్ ఇస్తారు. మీరు మా కంపెనీలో మా షేర్ అమౌంట్ పెట్టినట్లయితే మీరు 10 రూపాయలు పెడితే మేము 2 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాము, అంటే ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్తారు. అప్పుడు కంపెనీ బుక్స్లో ఎలా రాసుకుంటారు? వీళ్ళు మన దగ్గర నుంచి 10 రూపాయలకి తీసుకుంటారు. బ్యాంక్ అకౌంట్లో 10 రూపాయలు రాసుకుంటారు. డెబెంచర్స్లో 10 రూపాయలు రాస్తారు. ప్రీమియం ఆన్ రిడెంప్షన్ మనకి చెప్తారు ముందే 2 రూపీసా 5 రూపీసా అని. 2 రూపీస్ అనేట్లయితే ప్రీమియం అండ్ రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్. రిడెంప్షన్ అని వచ్చినట్లయితే ఇది మనకి లాస్. ఎవరంటే కంపెనీకి లాస్ కాబట్టి లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్. ఎంతైతే ఎక్స్ట్రా చెప్తారో 2 రూపీస్ అయితే 2 రూపీస్, 2 రూపీస్ అయితే 2 రూపీస్ ఇక్కడ రాసుకుంటాము. అర్థమవుతుందా? తర్వాత రిడెంప్షన్ చేసేటప్పుడు మనకి 10 రూపాయలు టు మనం చెప్పాం కదా 2 రూపీస్ అనేది ప్రీమియం ఇస్తామండి అన్నాం కదా. ఆ ప్రీమియం 2 రూపీస్ టు బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపించేస్తున్నాం బయటికి. తర్వాత ఫిఫ్త్ సిచ్యువేషన్ వచ్చేసి వెన్ డెబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అండ్ రీపేబుల్ ఎట్ ప్రీమియం. ఇక్కడ నుంచి మనకేమైందంటే షేర్ని ఇవ్వడం, పబ్లిక్ ఇవ్వడం డిస్కౌంట్కే ఇస్తున్నాం, కానీ పబ్లిక్కి పే చేసేటప్పుడు మాత్రం ప్రీమియం అమౌంట్కి వాళ్ళు కట్టిన అమౌంట్కి అసలు రేట్ అమౌంట్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం. దానికి ట్రాన్సాక్షన్ ఎలా రాసుకుంటాము? ఇప్పుడు 10 రూపాయల షేర్ని 9 రూపాయలకి ఇక్కడ ఇచ్చాము టు బ్యాంక్ అకౌంట్, అంటే పబ్లిక్ నుంచి వచ్చింది 9 రూపాయలు వచ్చింది. అలాగే మనం ఎంత డిస్కౌంట్ ఇచ్చాము? షేర్ వాల్యూ 10 రూపాయలే. ఒకటి ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి 1 రూపీ అని వేసుకున్నాము. డెబెంచర్స్లో వచ్చేసి 10 రూపాయలు వేసుకున్నాము. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీ వచ్చేసిందా? తర్వాత మన ప్రీమియం ఇస్తామని చెప్తున్నాం. ప్రీమియం అంటే 5 రూపీస్. మీ 15 రూపీస్ ఇస్తాము. 10 రూపాయలు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 15 రూపాయలుగా తిరిగిస్తాము అని చెప్పాము. మనం డిస్కౌంట్గా 9 రూపాయలు ఇక్కడ పెట్టాము. 1 రూపీ డిస్కౌంట్ వచ్చింది. 10 రూపాయలు డెబెంచర్ వాల్యూ. తర్వాత ప్రీమియం 5 రూపాయలు ఇస్తాం, ఇక్కడ రాసుకున్నాము. ఇది మనకి కంపెనీకి లాస్ కాబట్టి లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్. మనం ఇష్యూ చేసాం కదా డెబెంచర్స్, ఇది లాస్ మనకి. దాని ఆ 5 రూపీస్ ఇక్కడ చూపిస్తాము. అర్థమవుతుందా? నీట్గా అర్థమవుతుందని మీకు అర్థం ఎక్కడ కన్ఫ్యూజ్ కాదు. మనం డిస్కౌంట్కి ఇచ్చి వాళ్ళకి మన షేర్ వాల్యూ కంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చినట్లయితే ఈ ట్రాన్సాక్షన్ రాసుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది మీకు కూడాను. రిడెంప్షన్ చేసేది 10 రూపాయలు, మనం 5 రూపీస్ పెట్టాం కాబట్టి 15 రూపీస్ టు బ్యాంక్ అకౌంట్ అనేసి
ఇచ్చేస్తాము. ఎగ్జాంపుల్ ద్వారా ఒక ప్రాబ్లం ద్వారా అంటే 3 మోడల్స్ ఉన్నాయి కదా, ఆ 3 మోడల్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. కానీ మీరు జనరల్ ఎంట్రీస్ అనేది నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేర్చుకోండి. లాస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే వెన్ డెబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియంకి ఇష్యూ చేసి ప్రీమియంకి పేమెంట్ చేసినట్లయితే మనం ఇప్పుడు అర్థమవుతుందా, ప్రీమియంకి ఇప్పుడు మన షేర్ వాల్యూ 10 రూపాయలు కానీ 12 రూపాయలు అని చెప్పి వాళ్ళని పిలిచాము, పబ్లిక్ నుంచి అమౌంట్ని పిలిచాము. తర్వాత పబ్లిక్కి ప్రీమియం అమౌంట్ని పే చేయడం. ప్రీమియం అమౌంట్ అంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వేసి ఇవ్వడాన్ని ప్రీమియం అమౌంట్ అంటాము. ఇక్కడ వచ్చేసి మనకి 12 రూపాయలు అనేది 10 రూపాయలు షేర్ అయితే 12 రూపాయలు పిలిచాము, 12 రూపాయలు ఇచ్చారు. 12 రూపాయలు బ్యాంక్ అకౌంట్ 12 రూపాయలు అనేది వేసుకున్నాము. 2 వచ్చేసి డెబెంచర్స్లో 10 రూపాయలు అనేది వేసుకుంటాం. 10 రూపాయలు ఎందుకంటే డెబెంచర్ వాల్యూ అసలు వాల్యూ వచ్చేసి 10 రూపాయలే. మనకి 2 రూపీస్ ఎలా వచ్చింది, 12 రూపాయలు అంటే ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్. ప్రీమియం పిలిచాం కాబట్టి ఆ 2 రూపీస్ వచ్చింది. ఆ 2 రూపీస్ వచ్చేసి ఇక్కడ రాసుకుంటాము. కానీ ఇక్కడ మనం ఎంత ఇస్తా అని చెప్పాము, 15 రూపాయలు అనేది ఇస్తామని చెప్పాము. 15 రూపాయలు ఇస్తున్నామంటే మనకి ఎంత తేడా వస్తుంది, ఇక్కడ ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్ 15 రూపాయలు ఇస్తా అంటున్నాం. అంటే మన షేర్ వాల్యూ ఎంత 10 రూపాయలు, మనం పబ్లిక్ నుంచి తీసుకుంది 2 రూపీసు, మనం పే చేస్తా అని చెప్పింది 5 రూపీసు. అంటే షేర్ వాల్యూ కంటే 5 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నాము. రిడెంప్షన్కి ఎంత పే చేస్తున్నాం, 5 అనేది వేసుకోవాలి. ఈ కంపెనీ 5 రూపీస్ అనేది లాస్ అండి. ఈ లాస్ని రాసుకుంటాం, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్. ఈ లాస్ అనేది డెబెంచర్స్ని ఇష్యూ చేసిన ద్వారా వచ్చింది అని రాసుకోవడానికి ఇక్కడ రాసుకుంటాం 5 రూపీస్ అంతేనా. దాన్ని రిడెంప్షన్ చేసేటప్పుడు సేమ్ అండి, మన షేర్ వాల్యూ ఇక్కడ 10 రూపీస్ వేసుకుంటాము, ఇక్కడ 5 రూపీస్ అనేది వేసుకుంటాం రిడెంప్షన్. అలాగే 15 రూపీస్ అనేది సెండ్ చేసేస్తాము. అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇది లాస్ట్ చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్. నేను కొంచెం టైం ఎక్కువ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్ ఇంట్రెస్ట్ కూడాను ఇంతసేపు చెప్పడం ఏంటి బ్రో అని అనొచ్చు కొంతమంది, కానీ అర్థం అవ్వాలి కదా. మనం ప్రీమియంకి ఇష్యూ చేసి మన షేర్స్ని ప్రీమియంకి పబ్లిక్ పే చేసినట్లయితే, ప్రీమియం అంటే మన షేర్ వాల్యూ కంటే ఎక్కువ అమౌంట్కి పబ్లిక్ నుంచి అమౌంట్ తెచ్చుకొని ఎక్కువ అమౌంట్ని పబ్లిక్ ఇవ్వడానికి కంపెనీ వాళ్ళు ఎలా రాసుకుంటారు, బ్యాంక్ అకౌంట్ డేటా టు 10 రూపాయలు షేర్ వాల్యూ అయితే 12 రూపాయలు పిలిచాం, 12 రూపాయలు అనేది వేసుకున్నాము. ఈ లాస్లు ఇవన్నీ చూడొద్దు, ముందు ఇలాగ అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్గా మీరు ప్రాబ్లంకి వెళ్ళినట్టయితే వేసేసుకోవచ్చు. డెబెంచర్ వాల్యూ ఎంత, అసలు వాల్యూ 10 రూపాయలు. మనకి ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ ఎందువల్ల వచ్చింది, ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ ప్రీమియం అది 2 రూపీస్ వేసేసుకున్నాం. ఇక్కడ వరకు మనం ఇష్యూ చేసినప్పుడుది సరిపోయింది. మనం ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తామని చెప్పాం కదా, ప్రీమియము పేబుల్ ఎట్ ప్రీమియం ద్వారా పే చేస్తాము మేము అని చెప్పాం కదా. దానికి ఎలా చెప్తామంటే ఇక్కడ 10 రూపాయలే మన షేర్ వాల్యూ, మనకి ఎక్స్ట్రా 2 రూపీస్ వచ్చింది, మేము 15 రూపాయలు మీకు ఇస్తాము పే చేసేటప్పుడు అని చెప్పాము. 15 రూపాయలు అంటే మనకి రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ ప్రీమియం, ఇది కూడా ప్రీమియం మన షేర్ వాల్యూ కంటే ఎక్కువ కదా అమ్ముతున్నాము. షేర్ వాల్యూ 10 రూపాయలు, ఎంత ఇస్తా రిడెంప్షన్ టైంలో ఎంత ఇస్తా అని చెప్పాను, 5 రూపీస్. ఆ 5 రూపీస్ ఇక్కడ చూపిస్తాము. ఆ 5 రూపీస్ అనేది మనకి కంపెనీకి లాస్ అండి. లాస్ అంటే ఎక్కడ రాసుకుంటాము, డెబిట్లో రాసుకున్నాం. లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ 5 రూపీస్ రాసుకున్నాము. ఇప్పటికి ఇక్కడ 15 అయిపోతుంది, మనకి ఇక్కడ ఈ అమౌంట్ కూడా ఈక్వల్ అయిపోతుంది, 17 అయిపోతుంది. మనం 15 రూపాయలు రిడెంప్షన్ చేస్తా అన్నాం కాబట్టి 10 రూపాయలు ఇక్కడ 5 రూపీస్ వేసుకుంటాము. డెబెంచర్ అకౌంట్ అండ్ ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని క్లోజ్ చేసేసుకుంటాము. అర్థమైందా? ఈ 6 స్టేజెస్ అనేది వస్తాయి. ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క మోడల్ అనేది ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, కానీ 3 మోడల్స్ అనేది కన్ఫామ్గా రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ 3 మోడల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఈ వీడియోకి సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే అడగండి, నేను క్లారిటీ చేయడానికి వాట్సాప్లోను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లోను మన ఛానల్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.